ఆ రాత్రి ఆకాశం మామూలుగానే ఉంది. చంద్రుడు పూర్తిగా కనిపించలేదు. వీధుల్లో లైట్లు వెలిగాయి. కాని మనసులో వెలుగు అంత సులువుగా రాలేదు. అది శివరాత్రి అని ఊరిలో వాళ్లంటున్నారు. కాని అతనికి మాత్రం అది ఇంకో రాత్రిలానే అనిపించింది. అతని పేరు రాఘవ. 40 దాటిన వయస్సు. మాటలు తగ్గిపోయాయి. నవ్వు ఎప్పుడో మర్చిపోయాడు. ఆ రోజు కూడా ఆఫీస్ నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు. రోడ్డు పక్కన చిన్న గుడి దగ్గర జనం కనిపించారు. దీపాలు, పూలు, గంటల శబ్దం. ఎవరో అన్నారు, ఈ రాత్రి మెలకువగా ఉంటే శివుడు వింటాడుంట. రాఘవ ఆగాడు. లోపలికి వెళ్లలేదు. బయటే నిలబడ్డాడు. ఎందుకంటే అతనికి ఏం అడగాలో కూడా తెలియలేదు. ఇంట్లో భార్య ఉంది, కాని మాటలు లేవు. ఒక పాప ఉంది, కాని దూరం పెరిగింది. ఏం తప్పు జరిగిందో ఒక్కరోజులో కాదు, చాలా ఏళ్లలో జరిగింది. ఒకరోజు పని, ఇంకో రోజు బాధ్యత, మరో రోజు మౌనం, అంతే. అతను చెడ్డవాడు కాదు, కాని సరైనవాడిగా ఉండటం కూడా ఎప్పుడూ ఆగిపోయింది. గుడిలోకి వెళ్లిన వాళ్లు చేతులు జోడించారు, కళ్ళు మూశారు, ఏదో కోరుకున్నారు. రాఘవ మాత్రం చెయ్యి జోడించలేదు, కళ్ళు మూయ్యలేదు. అతను కూర్చున్నాడు. పక్కనే ఒక వృద్ధుడు, నుదుటిపై బూడిద. ఏమీ మాట్లాడలేదు. కొంతసేపటి తర్వాత వృద్ధుడు మెల్లగా అన్నాడు, ఏం కోరుకోవాలో తెలియనప్పుడు ఏమీ కోరొద్దు నాయనా. ఆ మాటలో భారం లేదు, బోధలేదు, కేవలం అంగీకారం ఉంది. శివరాత్రి అంటే రాఘవకి అర్థమైంది. ఈ రాత్రి ఏదో అడగడానికి కాదు, ఈ రాత్రి మనసుమీద పేరుకుపోయిన భారం నెమ్మదిగా కరగడానికి. అతను కళ్ళు మూసుకున్నాడు. ఏమీ కోరలేదు, ఏమీ చెప్పలేదు. తన భార్య ముఖం గుర్తొచ్చింది. మాటలు మధ్యలో ఆగిపోయిన చూపు. తన పిల్ల చేతి స్పర్శ గుర్తొచ్చింది. ఎప్పుడూ మొబైల్లోనే మిగిలిపోయిన దూరం. తన తప్పులు గుర్తొచ్చాయి. అవి పెద్దవి కాదు, కాని ఎక్కువగా ఉన్నాయి. కళ్లనుంచి కన్నీళ్లు రాలేదు. అవి ఎండిపోయి చాలా కాలమైంది. తెల్లవారింది. గంటలు మోగాయి. జనం వెళ్ళిపోయారు. రాఘవ ఇంకా అక్కడే ఉన్నాడు. వృద్ధుడు లేచి వెళుతూ ఇంకో మాటన్నాడు, శివుడు మాట్లాడడు. మనసుమీద పేరుకుపోయిన భారం నెమ్మదిగా కరిగేవేళ మనమే మనల్ని వింటాం. రాఘవ నెమ్మదిగా లేచాడు. గుడిలోకి వెళ్లలేదు, కాని గుడినుంచి వెళ్లేటప్పుడు భారం కొంచెం తక్కువైంది. మరుసటి రోజు ఏ అద్భుతం జరగలేదు, బాధలు మాయమవ్వలేదు. కాని ఇంట్లోకి వెళ్ళాక రాఘవ మొదటిసారి భార్యను చూసి ఏమీ అనలేదు. చేతిలో ఉన్న ఫోన్ను పక్కన పెట్టి కుర్చీలో కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత అతను మెల్లగా అడిగాడు, పిల్ల స్కూల్కి వెళ్ళిందా? ఆమె తల ఊపింది. ఆ సమాధానంతో పాటు ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. ఏమీ మాట్లాడలేదు, కాని ఆ ఉదయం ఆ ఇంట్లో చిరునవ్వుల మధ్య మౌనం కూడా సంతోషంగా అనిపించింది. అంతే. శివరాత్రి అంటే దేవుడు మన మాటలు వినే రాత్రి కాదు, మనసుమీద పేరుకుపోయిన భారం నెమ్మదిగా కరిగే రాత్రి.